నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నిన్నంతా హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉండి ముఖ్యమైన నేతలను కలిశారు. ఈ రోజు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వం, టీడీపీపై కొత్త అధ్యక్షుడి నియామకం వంటి వాటిపై చర్చిస్తారని సమాచారం. ఇటీవల ఆయన సమావేశమై ప్రతి 3వ శని ఆదివారాలు తాను టీడీపీని నేతలతో సమావేశమవుతానని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నిన్నంతా హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉండి ముఖ్యమైన నేతలను కలిశారు. ఈ రోజు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వం, అధ్యక్షుడి నియామకం వంటి వాటిపై చర్చిస్తారని సమాచారం. ఇటీవల ఆయన సమావేశమై ప్రతి 3వ శని ఆదివారాలు తాను టీడీపీ నేతలతో సమావేశమవుతారని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టీడీపీ నేత జాతీయ అధ్యక్షుడు మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 గంటల ప్రాంతంలో అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఇది 3వసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి రావడం. అయితే గతంలో కేవలం 15 రోజులు వచ్చారు. అయితే అప్పుడు కొంత మేరకు పార్టీ నేతలను కలవడానికే వచ్చాను, చాలా డేస్ తర్వాత కలుస్తున్నాను, కొంచెం సంతోషంగా ఉందన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈసారి మాత్రము ఖచ్చితంగా టీడీపీని తెలంగాణలో మరోసారి బలోపేతం చేయడానికి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యత్వం అంతా కూడా రద్దు చేసి కొత్త తత్వాలు తీసుకోవాలని చెప్పేసి మొన్న వచ్చినటువంటి మీటింగ్ లో కూడా ముఖ్య నేతలకి సమాచారం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఈసారి మరొకసారి సమావేశం కానున్నట్టుగా ఈ రోజు కూడా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా టీటీడీ అధ్యక్షుడు రాజీనామా చేసిన తర్వాత టీటీడీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కూడా ఎవరిని నియమించిన పరిస్థితి కనపడుతుందో అయితే ఈ నేపథ్యంలోనే కొత్త సభ్యత్వాలను నమోదు, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ సభ్యత్వాలను రద్దు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా మరొకసారి నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పదవుల నుంచి కూడా అందరినీ తొలగించి మరొకసారి కొత్త పదవులను ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణ స్థాయి వరకు కూడా మరొకసారి టీటీడీ సభ్యత్వ నమోదుని మరొకసారి నమోదు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. అంతేకాకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా మీకు కొంతమేరకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ సభ్యత్వాలు ఎక్కువగా ఎవరు నమోదు చేపితే వాళ్ళకి పార్టీ పదవులు ఉంటాయని చెప్పేసి గతంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షులు ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ సూచించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలు చేసిన అవకాశం తెలుస్తుంది. సభ్యత్వ నమోదు ఎవరు ఎక్కువగా పార్టీని బలోపేతం చేయడానికి ఎవరు ఎక్కువ కృషి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు ఉంటాయని చెప్పేసి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా టీటీడీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈ రోజు అయితే రానున్నారు. అయితే ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడి పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ఒక ఎన్ఆర్ఐ నేతని టీడీపీ అధ్యక్షుడు నియమించాలని చెప్పి చర్చలు అయితే జరుగుతున్నట్టుగా ఈరోజు టీడీపీ అధ్యక్షుడి పైన కొంత మేరకు ఏదైనా సమావేశంలో కీలక చర్చలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా టీటీడీపీలో ఇప్పటికే చాలా మంది కూడా టీటీడీపీని అంటే చాలా మంది ఇష్టపడతారు. టీడీపీ పుట్టింది హైదరాబాద్ తెలంగాణలో అని చెప్పేసి ఇంతకుముందు వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భం కనబడుతుంది. అయితే గతంలో ఉన్న నేతలందరినీ కూడా మరొకసారి పదవులు ఇస్తామంటూ కూడా వాళ్ళను ఆకర్షించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా
ఖచ్చితంగా టీడీపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉన్నట్టు రైట్, థ్యాంక్ యూ.